నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలిపే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. 2 సార్లు గెలిచి దేశాన్ని అభివృద్ధి చేసిన మోడీని అధికారంలోకి రావాలి అంటే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తాండ్ర వినోద్రావును గెలిపించాలని బీజేపీ నాయకురాలు వినీల స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రచారం ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ మాత్రం విస్తృతంగా ఇంటింటికి వెళ్ళి కూడా ప్రచారం చేస్తున్నారు. ఓటుని అభ్యర్థిస్తున్నారు. ఈసారి తప్పనిసరిగా కూడా బీజేపీ రావాలని, మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి బీజేపీ రావాలని చెప్పి ఇటు బీజేపీ నాయకులు కూడా చాలామంది ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే బీజేపీకి అభ్యర్థి సంబంధించిన తాండ్ర వినోద్రావు భార్య వినీల కూడా ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం మనతో పడుతున్నారు. అసలు ప్రచారం ఎలా జరుగుతుందని అడిగి తెలుస్తున్నాం. మేడం చెప్పండి, ప్రచారం ఏదైనా సాగుతుంది, ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారం చాలా బాగా అవుతుంది. ప్రజల స్పందన మటుకు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది, అంత పాజిటివ్గానే ఉంది. ఎక్కడ కూడా ఇట్లా అందరూ మేము బీజేపీకి డిసైడ్ అయ్యాము అనే చెప్తున్నారు ప్రతి ఒక్కరు. అంటే ఖమ్మంలో ప్రధానంగా ఖమ్మంకి కంచుకోట కాంగ్రెస్, ఎక్కడైనా సరే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గెలిస్తే ఎక్కువ కాంగ్రెస్ గెలుస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఏం చూసి ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఈసారి మోడీ గారి పథకాలన్నీ చూసి, ఆడవాళ్ళ అదేమంటారు ఉపాధి సెల్ఫ్ ఇది చూసి, ముస్లిమ్స్ వాళ్ళ ట్రిపుల్ తలాక్ అట్లాంటివి, ప్లస్ ఎవరిది వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటే వస్తున్నారు ముందుకి. మేము వెళ్ళే వరకే మేము డిసైడ్ అయ్యామమ్మని చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి తాండ్ర వినోద్రావు చాలామందికి పరిచయం లేడు, కొత్తగా నుంచి వచ్చింది కాబట్టి ప్రజల్లో వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీ వస్తే మాత్రం ప్రజలకు ఏమేమి వాగ్దానం చేస్తారు? మేము బీజేపీ వస్తే మటుకు ఏమేమి సెంట్రల్ నుండి ఫండ్స్ వస్తున్నాయో ప్రతి ఒక్కటి చేస్తాము. ప్రజలు మటుకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వినోద్రావు గారిని. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు దాన్ని ఏమంటే బీజేపీ అనేది లేదు ఖమ్మంలో. ఈసారి ఫస్ట్ టైం వాళ్ళ రెస్పాన్స్ మటుకు, వాళ్ళ మనసుల్లో మటుకు బీజేపీ అన్నీ ఉన్నాయి, వాళ్ళకి హిందుత్వం అన్నీ ఉన్నాయి. కానీ ఈసారి ఫస్ట్ టైం వాళ్ళు బయటకు చూపిస్తున్నారు బికాజ్ ఆఫ్ ద లీడర్. ఖమ్మం బీజేపీ తరఫున మీరు ఖమ్మం ఓటర్లకు ఏం చెప్తారు సార్? తప్పకుండా బీజేపీని గెలిపియండి, మన ఖమ్మం అభివృద్ధి చూడండి, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎలా ఉంటుందో, ఇంతవరకు ఏమైంది, ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుందో చూడండి అని చెప్తాను. బీజేపీ పార్టీ అభ్యర్థి అనేది సైలెంట్ ఓటింగ్ తోటి అతి త్వరలో ఎవరు ఊహించిన విధంగా గెలవబోతున్నారు. ఎందుకంటే ప్రజలంతా కూడా, దేశ ప్రజలు మొత్తం కూడా డిసైడ్ అయిపోయారు, 3వసారి మోడీ రావాల్సిందే దేశంలో అని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఖమ్మం జిల్లాకి చేసింది ఏమీ లేదు. ప్రత్యేకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రఘురామరెడ్డి గారు ఇక్కడ స్థానికుల సమస్యలు ఏమీ ఆయనకు తెలియదు. ఇక బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా మన ఖమ్మానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు ఏదో 1-2 క్వశ్చన్లు అడిగారే తప్ప వాటికి నిధులు రావాలన్నా, నియామకాలు కావాలన్నా ఏదున్నా కూడా సెంట్రల్లో మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారి ద్వారానే రావాల్సి ఉంది. అందుకనే ఈసారి ఖమ్మం ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. అందుకనే మేము ఆ నమ్మకంతో అందరికంటే ముందుగానే మేము ప్రచారం మొదలుపెట్టాము. ఖమ్మంలో ప్రతి డివిజన్, ఖమ్మమే కాకుండా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అన్ని ఏరియాల్లో కూడా ప్రతి చోట కూడా సైలెంట్ ఓటింగ్ అనేది జరగబోతుంది. జూన్ 4న జరిగే రిజల్ట్స్లో తాండ్ర వినోద్రావు గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ప్రజల విశ్వాసం కూడా ఏంటంటే ఇక్కడ తాండ్ర వినోద్రావు గారిని గెలిపించినట్లయితే ఆయనకి ఖచ్చితంగా సెంట్రల్ మినిస్ట్రీ అనేది కన్ఫర్మ్ అవుతుందని తెలుసు. కాబట్టి ఎందుకంటే వారు ఇంతకుముందు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆర్ఎస్లో, విహెచ్పిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. అలాంటి వ్యక్తి పార్లమెంట్కి వెళ్ళినట్టయితే ప్రజల యొక్క బాగోగులు చూసుకొని ఎన్నో అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ తీసుకొస్తారని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఆయన గెలిపించడానికి అందరూ సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం మాత్రం కూడా తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇంటింటికి వెళ్ళడం కానీ ఏమీ లేదు. మేము ప్రతి గడపకి వెళ్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా చెప్తున్నారు తాండ్ర వినోద్రావు గారు అత్యంత మెజార్టీతో గెలవబోతున్నారు. నా పేరు రజిత, నేను ఒక ఐటీ ఉద్యోగిని. నేను స్వచ్ఛందంగా వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే వినోద్రావు గారి ప్రొఫైల్ చూసి, ఆయన గారి మంచితనము, ఆయన గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు, రాజకీయ నాయకుడిగా కాకముందే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏకలవ్య ఫౌండేషన్ కానీ, గిరిజనులకి అగ్రికల్చరల్ అవేర్నెస్ కానీ. ఓకే, మీరు అడిగిన 2 కోట్ల ఉద్యోగాలు మోడీ గారు ఇచ్చారు. ఎలా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి అందరికీ సాధ్యం కాదు. ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీలో 3% ఆఫ్ ద జనాభానే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. మిగిలినవన్నీ ఉపాధి అవకాశాలు ఎన్ని వచ్చాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెరిగింది, టెలికాం ఇండస్ట్రీ పెరిగింది, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి.
సో వీటన్నిటిలో ప్రైవేట్ ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఏ కంట్రీలో కూడా ఇవ్వలేరు. ఉన్న జనాభాలో 3% ఏ కంట్రీకైనా గవర్నమెంట్ ఉద్యోగాలు పాసిబుల్. మిగిలినవన్నీ మీకు హైదరాబాద్ వస్తే సేల్స్ పీపుల్ కావాలని ఎన్ని ఉంటాయో, మీకు ఉద్యోగాలకి అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని ఉంటాయో, జనాలు దొరక్క వాళ్ళు ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, బట్ జనాలు లేరు వచ్చి ఉద్యోగాలు చేయడానికి. సో ప్రైవేట్ రంగంలో చాలా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉద్యోగం ఏదైనా సరే ఉద్యోగమే అండి. మన న్యాయంగా చట్టంగా సంపాదించేది ఏదైనా అది ఉపాధి అవకాశమే. ఉపాధి అవకాశాలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇక నల్లధనం అంటారా, నల్లధనం అనేది ఈ ఇయర్ GST 7,000 కోట్ల రూపాయలు అధికంగా వసూలైంది. ఎందుకైంది అంటే నల్లధనం మొత్తం వైట్ మనీగా మారింది కాబట్టి. ఓకే, ఇవన్నీ మీరు మీ టీవీ ద్వారా మీరు అందరికీ ప్రచారం చేయాలి. చాలామందికి చాలా రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాలన్నీ జనాలు నమ్మేస్తారు. నోట్లతో ఓటు కొనేసుకోవచ్చు అనుకుంటారు, కానీ ఇవన్నీ జరిగేవి కావు. అవన్నీ టెంపరీ. ఓకే, వినోద్రావు గారికి ఓటేస్తే ఉపాధి అవకాశాలు ఇంకా పెరుగుతాయి. ఖమ్మంలో ప్రధానంగా ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు ప్రచారాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో మాత్రం బీజేపీ మాత్రం తాండ్ర వినోద్రావు అభ్యర్థి మాత్రం తన గెలుపు కోసం కూడా మొత్తం 6 నిమిషాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి ఇంటికి గడపకెళ్ళి కూడా ప్రచారం చేస్తూ ఇందులో భాగంగానే తన భార్య కూడా వినీలా గారు కూడా ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఇంటింటికి మాత్రం బీజేపీ మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మోడీ తప్పనిసరిగా 3వ సారి గెలిస్తే మాత్రం అభివృద్ధి చేస్తానని, ఖమ్మం జిల్లాలో కాకుండా ఇటు అనేక ప్రాంతాల్లో కూడా ఉన్న నిధులు తీసుకొచ్చి కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ఇటు బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం బీజేపీ మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.